మరి మీకు అనిపిస్తుందా ఆ సినిమా లాగా ఇట్లాగా ఉంది అట్లా అనేసి? లేదండి ఇప్పుడు మేము ఇలాగ పెంచుకుంటున్నామంటే ఈ విధంగా మా మనుషులతో ఇలాగ అలవాట్లు చేసుకొని ఇలాగ మాతో ఇలాగ కలివిడిగా ఉంటుందని ఓకే. ఈ ఈ భావం. పనస చెట్లు ఉన్నట్టున్నాయి కదా! ఇంకేంటి ఉంటాయి ఎక్కువగా మీ దొరవలసలో? ఇక్కడ పనస చెట్లు ఉన్నాయండి. తర్వాత పనస, ఈ కాఫీ, మిరియాలు, తర్వాత మామిడి ఇలాంటివి ఉన్నాయి సార్. ఓకే. ఈరోజు చూసుకుంటే ఒక భాను, కన్నయ్య కారణంగా దొరవలస గ్రామానికి కూడా పేరొచ్చింది. దొరవలస గ్రామం ఇప్పుడు మనకు అరకుకి దాదాపుగా 10 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూసుకుంటే కాఫీ, మిరియాలు పండించడమే కాకుండా మరోవైపు చూసుకుంటే పనస చెట్లున్నాయి. అక్కడక్కడ చూసుకుంటే అరటి చెట్లున్నాయి. అయితే అరటి కన్నయ్య మనకు చెప్పలేదు గానీ ఒక విషయం, హుదూద్ తుఫాన్ అప్పటి నుంచి ఒక రకంగా పెద్ద స్ట్రీమ్ ఈ ప్రాంతంకి కొండ చర్యలు విరిగిపడి వచ్చినప్పుడు కూడా ఈ గ్రామస్తులు రక్షించబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కన్నయ్య అలాగే భాను ప్రేమ కోసం ఈ గ్రామం ఆ రోజు హుదూద్ నుంచి బయటపడి ఇంకా ఉందని మనం చెప్పుకోవడంలో కూడా అతిశయోక్తి లేదు.